క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో ఒక తల్లి తండ్రి, ఒక 7 సంవత్సరాల వయసున్నటువంటి చిన్న పిల్లవాడు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. యూరప్ దేశంలో జీవిస్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా రెండవ ప్రపంచ యుద్ధం అనౌన్స్ చేయబడింది, ప్రకటించబడింది. తప్పనిసరి పరిస్థితులలో తండ్రి యుద్ధానికి వెళ్ళక తప్పలేదండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తాను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి, ఎంతగానో మమకారం పెంచుకున్నటువంటి తన యొక్క కుమారుని ముద్దాడి తాను యుద్ధానికి వెళ్ళాడు. కానీ దురదృష్టం వెంటాడి ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి తండ్రి ఆ యుద్ధంలో చనిపోయాడు. తండ్రి మరణించిన తర్వాత తల్లి తన యొక్క భర్త యొక్క ఆ ఫోటోని ఇంటిలో నిలువెత్తు ఫోటోను తయారు చేసి ప్రతిరోజు కూడా తన కుమారుని తన తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళి ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడిని తండ్రికి నమస్కారం చేపిస్తూ ఉంది. ఆ పిల్లవాడికి తండ్రి అంటే అపారమైనటువంటి ప్రేమ. కాబట్టి కొన్నాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత, ఆ విధంగా దండం పెట్టిన తర్వాత అమ్మ కళ్ళు తిరిగి ఈ విధంగా అడుగుతా ఉన్నాడు, అమ్మా అమ్మా, నాన్న ఆ ఫోటోలో నుంచి ఎప్పుడు బయటికి వస్తాడమ్మా, మనతో ఎప్పుడు మాట్లాడతాడమ్మా అని చెప్పాడంటండి. నాన్న ఆ ఫోటోలో నుంచి ఎప్పుడు బయటికి వస్తాడమ్మా, ఫోటోలో నుంచి బయటికి వచ్చి మనతో ఎప్పుడు మాట్లాడతాడమ్మా అని అడిగాడు ఆ పిల్లవాడు. తల్లి ఏమి సమాధానం చెబుతుంది ఆ కుమారునికి? తల్లి అర్థం చేసుకోలేనటువంటి ఆ చిన్న పిల్లవాడికి ఏమని సమాధానం చెబుతుంది ప్రియులారా? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అనాది కాలము నుండి కూడా దేవుడు ఫోటోలకు పరిమితమయ్యాడో, అనాది కాలము నుండి కూడా దేవుడు ఫోటోలకు పరిమితమయ్యాడో, అనాది కాలము నుండి కూడా మానవుడు దేవుడు అనేటువంటి వాడు మధ్యాకాశములో ఉంటాడు, ఆకాశములో ఉంటాడు, ఆకాశము పైన ఉంటాడు అనుకున్నాడో. కానీ క్రిస్మస్ పండగ ద్వారా దేవుడు మనకు తెలియజేసేది ఏమిటి అంటే, నీ దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు నీ కొరకై నీలాగా నీతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నీ మీద ప్రేమను పెంచుకున్న దేవుడు నీ కొరకై తన యొక్క స్థానాన్ని వీడి ఈ లోకానికి దిగి వచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని, హెబ్రీలకు రాసినట్టు లేఖ, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడండి? ఇప్పుడు తన యొక్క కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గతమున దేవుడు మాట్లాడలేదని చెప్పటల్లా, గతమున దేవుడు మానవునితో లేడని చెప్పటల్లా వాక్యము. దేవుడు మానవునితో ఉన్నాడు గతమున కూడా. కానీ గతమున ఏ విధముగా ఉన్నాడు అంటే, దివ్య మందస్సము రూపములో ఉన్నాడు, వాక్యము రూపములో మాత్రమే కనబడ్డాడు, 10 ఆజ్ఞల రూపములో మాత్రమే కనబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు తోరా, పాత నిబంధనలు అంటే పెంటెట్యూక్, మొదటి 5 గ్రంథాలు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి నడిచి వెళుతూ ఉండగా వారితో మేఘస్తంభము రూపములో, అగ్నిస్తంభము రూపములో వారితో ఉన్నాడండి. కానీ ఈనాడు మనం చేసుకుంటున్న పండగ ద్వారా దేవుడు మనకి నేర్పించే సత్యం ఏమిటి అంటే, ఇప్పటి వరకు దేవుడు మీతో ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, రాజుల ద్వారా, సంజ్ఞల ద్వారా, గురుతుల ద్వారా మాత్రమే మాట్లాడాడు. కానీ ఇప్పుడు స్వయముగా
ఆయనే ఒక పసిబాలునిగా మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, ప్రియులారా, ఇదిగో ఈ పండగ రోజున మనం తప్పనిసరిగా చదువుకోవలసినటువంటి, ఆలకించాల్సినటువంటి, ధ్యానించాల్సిన కొన్ని వాక్యాలు ఉంటాయి. మనకు తెలిసినటువంటివి అయినా కానీ ఈ వాక్యాలని ఈ క్రిస్మస్ పండగ రోజున మనం తప్పనిసరిగా చదవాలి, మరొకసారి నెమరవేసుకోవాలి, ధ్యానం చేయాలి. ప్రియులారా, ఏమంటున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఎంత ప్రేమించాడంటండి? ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఆ ఎంత అన్నదానికి హద్దులు లేవండి. ఆ ఎంత అన్నది మనకు తెలియాలంటే ఒకసారి బాలయేసు కళ్ళు మనం చూడాలి. ఎంతగా ప్రేమించాడంట. బాలయేసు ఎలా ఉంటాయి చేతులు? బాలయేసు చేతులు ఎలా ఉంటాయండి? అనంతంగా చాచి ఉంటాయి. పిల్ల దానికి అంతు లేదు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు చేతులు చాచాడు. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా మన కొరకై సిలువలో చేతులు చాచాడు. ఖాళీ చేతులను చూపిస్తూ, బిడా నీకోసం నా దగ్గర ఇంకా చోటుంది, నా దగ్గరికి రా. తన 2 చేతులు చాచే ఉంచాడు. తాను పుట్టినప్పుడు పశువుల కొట్టంలో తెరచినటువంటి ఆ చేతులు, ప్రియులారా, నీ కొరకై నా కొరకై ప్రేమతో రగిలిపోతున్నాయే. రా బిడ్డారా, నిన్ను నా యొక్క కౌగిలిలోనికి, నా హృదయం దగ్గరికి తీసుకోవటానికి నేను ఇంకా నా చేతులు చాచే ఉంచాను. నా చేతులు ముయ్యలేదు. నా వద్దకు తిరిగిరా, నా సన్నిధికి తిరిగిరా. ఆ చిన్నారి బాల యేసు చేతులను తెరిచి ఉంచడంలో ఉన్నట్టు అర్థం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. దేనికోసం? తనను విశ్వసించువాడు ఏ ఒక్కడు కూడా నశించకుండా నిత్య జీవమును పొందుటకై. ప్రియులారా, నిత్య జీవాన్ని పొందుటము కొరకై. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నీతో పలుకుతున్నాడు. బిడ్డా, నేను నీకు తోడుగా ఉండటానికి నీకోసమే ఈ లోకానికి వచ్చాను. నమ్ము, విశ్వసించు, నా దగ్గరికి రా, నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. పిల్లారా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆయన వద్దకి తిరిగి రావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. ఈ వాక్కు ఎవరండి? ఎవరిది? దేవుడిది. కానీ మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. నిజం చెప్దాం, ఈ వాక్కే దేవుడు అన్నాడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు ఏమైందంట? ఇప్పుడు 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో. చాలమ్మా, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. కాబట్టి ప్రియులారా, సంతోషించండి, ఆనందించండి, పరమానందం పొందండి. ఈ లోకము ఇవ్వనటువంటి ఆనందాన్ని, ఈ లోకము ఇవ్వలేనటువంటి శాంతిని, సమాధానాన్ని ఆ యేసయ్య మాత్రమే ఇస్తాడు. మరొకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు. ఏ ఆనందం అండి?
పరమానందమును కలిగించు శుభ సమాచారమును వినిపించెదను. పరమానందాన్ని ఇచ్చేటువంటి శుభ సమాచారం ప్రియులారా. 14వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవదూతలు ఏమని పలుకుతున్నారో విందాం ప్రియులారా. ఇప్పుడు అందరూ కలిసి మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారందరికీ శాంతి సమాధానము. ప్రియులారా, నిజమైన శాంతి సమాధానాన్ని ఆ చిన్నారి బాలయేసు మాత్రమే మనకి ఇవ్వగలడు. లోకం వెంట పరిగెడుతున్నాం, సంపదల వెంట పరిగెడుతున్నాం, వస్తువుల వెంట పరిగెడుతున్నాం, మనుషుల వెంట పరిగెడుతున్నాం. నాకు శాంతి లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా అని వాపోతున్నాం. కానీ ప్రియులారా, మనం పరిగెట్టాల్సింది ఆయన దగ్గరికి. మనం పరిగెట్టాల్సింది ఆయన దగ్గరికి. మీరు వినే ఉంటారు పిల్లలు, తప్పనిసరిగా మీ గురువులు మీకు చెప్పే ఉంటారు. ఏంటంటే, ఒక రోజున ఒక సర్దార్జీ తాను ఏదో బంగారపు ఉంగరాన్ని పోగొట్టుకొని ఆ రోడ్డు మీద వెతుకుతూ ఉన్నాడంటండి. రోడ్డు మీద వెతుకుతూ ఉన్నాడంటండి. వెతుకుతూ ఉంటే నాలాంటి వాడు పక్కన వెళుతున్నాడు. నాలాంటి వాడు ఆ ప్రక్కన వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఏమి నాయన, ఏం వెతుకుతున్నావు అన్నాడట. నా బంగారపు ఉంగరం పోయిందండి, నేను వెతుకుతున్నానండి అన్నాడు. ఓహో సరినావుని ఒక 10 నిమిషాలు అక్కడ ఎతికిన తర్వాత సహాయం చేయడం, నాకు దొరకట్లేదు ఆయన వెళ్ళిపోయాడంట. ఒక గంట ఆగిన తర్వాత మళ్ళా రాత్రిపూట మళ్ళా తిరిగి వస్తున్నాడంట. ఈ సర్దార్జీ ఇంకా వెతుకుతూనే ఉన్నాడంటండి. ఏంటి ఆయన ఇంకా దొరకలేదా అంటే చివరికి ఇతనికి ఒక డౌట్ వచ్చింది. ఇంతకీ నువ్వు నీ ఉంగరాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావంటే మా ఇంట్లోనండి అని చెప్పాడంటండి. ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఇంట్లో. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? మా ఇంట్లో కరెంట్ లేదండి, ఇక్కడ వీధి దీపం ముందుగా లైట్ కింద వెతుకుతున్నానండి అన్నాడు. మనం పోగొట్టుకున్న దగ్గర వెతకట్లేదండి ఆనందం కోసం, పరమానందం కోసం అక్కడ వెతకట్లా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకటం లేదండి. మనం వెతకకూడని చోట, దొరకని చోట వెతుకుతున్నామండి. దొరకని చోట వెతుకుతున్నాం. దేవుడు ప్రియులారా అవ్వాదములను ఏ విధంగా సృష్టించాడు? సత్యోపదేశ సంక్షేపములో మానవుని దేవుడు ఏ రీతిగా సృష్టించనో అని పలికినప్పుడు ఏమని సమాధానం ఇస్తామండి? ఇక్కడ నిర్మలా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా క్యాటకిజం నేర్పిస్తారు. మీకు ఒక వరంగా భావించాలి మీరు ప్రియులారా. చక్కని క్యాటకిజం నేర్పిస్తారు. దేవుడి మానవుని ఎలా సృష్టించాడండి? పరిశుద్ధమును, అది బైబిల్లో ఉందండి, తనను పోలినట్లుగా చాలా చక్కగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. కానీ సత్యోపదేశ సంక్షేపంలో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధమును భాగ్యమైన స్థితిలో సృష్టించాడు. ఎలా సృష్టించాడండి? పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో సృష్టించాడు. ఎలాగా? భాగ్యమునైన ఆనందపరమైనటువంటి స్థితిలో సృష్టించాడు. మీకు అందరికీ ఒక ప్రశ్న ప్రియులారా, మానవుడు దేవునితో ఉన్నంత వరకు కూడా వాళ్ళల్లో ఏమైనా భయం ఉందా? అసలు మనుషుల భయం ఎప్పుడు చొరబడింది? గడి చెప్పమ్మా. పాపము చేసిన తర్వాత భయం మనిషిలో బయలుదేరింది. అప్పటి వరకు ఫ్రీగా ఉన్నాడు. హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హి వాస్ జస్ట్ వాకింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. There was no fear at all in the human beings. చాలా సంతోషంగా జీవిస్తున్నాడండి. కానీ ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, ఎప్పుడైతే మానవుడు పాపము కట్టుకున్నాడో, అప్పుడు మనుషుల భయం బయలుదేరింది, శాంతి వెళ్ళిపోయింది, సమాధానం వెళ్ళిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె. ఈ మాట వినండి. ఎలాగంటండి? లోకము వలె నేను ఇచ్చటం లేదు, నేను ఇవ్వడం లేదు. దయచేసి నా కళ్ళు చూడండి అందరూ కూడా. యేసు ప్రభువు ఒక చిన్న జాగ్రత్త పడుతున్నాడండి, చాలా జాగ్రత్త పడుతున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు? శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని చెప్పి లోకములాగా నేను ఇవ్వడం లేదు. లోకం కూడా చెప్పుద్దండి నేను మీకు శాంతిని ఇస్తానని. మాయ కదండి అంతా.
మాయ కదంతా, లోకమంతా మాయ. మసిపూసి మారేడికాయ చేయటమే, మసిపూసి మారేడికాయ. ఆయన చెప్తాడు ఏమని, ఏదో చేసేసి ఏంటిది, నీ చెయ్యి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతావు. ఏం చేస్తావు? నీ చెయ్యి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతావు. ఎవరి చేతుల్లో పెడతావు? జాతకం. ఏంటిదండి? జాతకం. ఈ రోజులు ఇది ఎక్కువ అయిపోయింది. సీఎం అయినా పిఎం అయినా అందరికి ఇది ఎక్కువ అయిపోయిందండి. ఏం ఎక్కువైనాయి? జాతకాలు. వాళ్ళు ఏమంటారంటే, ఈయన సీఎం గాడు, ఈయనే సీఎం అవుతాడు అంటాడు. కానీ మొన్న ఏం జరిగింది? రివర్స్ అయింది. ఇదంతా నమ్మశక్యం కాదండి. ఏంటి? లోకము వలె నేను శాంతినివ్వట్లేదు. ప్రభువు చాలా క్లియర్గా చెప్తున్నాడు ప్రియులారా, లోకం వలె నేను శాంతినివ్వటం లేదు. మనం తీసుకెళ్ళి ఆ చెయ్యి తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెడతాం. నా జాతకం ఏందో చెప్పయ్యి అంటాం. నేను కూడా చిన్నప్పుడు ఇరుగు పొరుగు వారు చూస్తుంటే నాది కూడా చూశారు. చిన్నప్పుడు ఈయనకిద్దరు అని చెప్పాడండి వాడు. ఎంతమంది అంట? ఒక్కళ్ళకే దిక్కు లేదు ఇక్కడ, ఒక్కళ్ళకే. అంటే వేరే విధంగా కాదు, అవన్నీ తప్పు అని చెప్పటానికండి, అవన్నీ తప్పు అని చెప్పటానికి. ప్రియులారా, ఈనాడు పశువుల కొట్టములో జన్మించినటువంటి దివ్య బాల యేసు నీకు నాకు చెప్పేది ఏమిటి అంటే, నేను ఇమ్మానుయేలు దేవుడిని, నేను శాంతినివ్వటానికి వచ్చాను, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను, కానీ లోకములో నేను శాంతిని ఇవ్వను అని చెప్తున్నాడండి. లోకములో నేను శాంతిని ఇవ్వను అని చెప్తున్నాడు. నేను కొత్తలో గురువైనప్పుడు నాకు చాలా జుట్టు ఉండేదండి, చాలా శుభ్రంగా చాలా జుట్టు ఉండేది, చాలా ఎత్తుకుండేది, దువ్వుకోలేక చచ్చిపోయేవాడిని అనమాట. ఇప్పుడు దువ్వెన అవసరం లేదు నాకు, కొబ్బరి నూనె అవసరం కూడా అసలే లేదండి. పాజిటివ్గా చూస్తే, వై టు లుక్ ఎట్ దెమ్ నెగిటివ్లీ. ఇంకేముంది, ఈ గురువు కాగానే బిషప్స్ హౌస్లో పడేశారు, సెక్రటరీ జాబ్. రాత్రింబవళ్ళ కష్టపడాలన్నమాట. ఏదో టీవీ చూస్తుంటే ఏదో షాంపూ రాసుకున్నాడు ఒక అమ్మాయి, షాంపూ రాసుకొని గిర్రును ఒక రౌండ్ తిరిగింది. ఇది ఏదో బాగుంది, నా జుట్టు కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. ఏంటిదంటే అది హెడ్ అండ్ షోల్డర్స్. ఏంటిదమ్మా? హెడ్ అండ్ షోల్డర్స్. నేను కూడా ఎక్కువ అప్లై చేసుకుంటున్నా. ఆయమ్మలాగా జుట్టు. నాకు చిన్న పాప, మీరు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు 20 సంవత్సరాల క్రితం. చిన్న పాప, నా జుట్టు కూడా అలాగే ఆగుతున్న. ఫాదర్ గారండి, మీరు కూడా మోసమాకండి, కుర్రోళ్ళు అసలే. ఇక నేను కూడా ఆ షాంపూ తీసుకొని రాసుకోవటం మొదలుపెట్టా. ఒక 2-3 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హెడ్ అండ్ షోల్డర్స్ అంటే అర్థం ఏంటంటే, హెడ్ మీద ఉందంతా ఊడి షోల్డర్స్ మీద పడిపోద్ది. హెడ్ మీదంతా ఊడి షోల్డర్స్ మీద పడిపోద్ది. ఇది నాకు పనికిరాదు అనుకున్నాను. ఇంకొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ అలా అడ్వర్టైజ్మెంట్లు అప్పుడు వార్తల మధ్యలో వస్తుంటాయండి, న్యూస్ చూస్తుంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి. ఈసారి ఆ అమ్మాయి కాదు కానీ అబ్బాయి రాసుకున్నాడు. ఏంటిదంట? ఆల్ క్లియర్. ఏంటిదంటే? క్లినిక్ ఆల్ క్లియర్. దాన్ని రాసుకోవటం మొదలుపెట్టేసరికి మరొక 6 నెలలకి ఇదిగో ఈ షేపుకి వచ్చిందండి. ఇంకేముంది, జరగాల్సిన పుణ్యకార్యం కొద్దిగా జరిగిపోయింది. ఇంకేమైనా ప్రయోజనం ఉందండి? అయిపోయింది. అయిపోయి ఏమైందండి? అయిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తెలుసుకొనే ఏమన్నాడంటే, లోకముల నేను ఇవ్వను మీకు శాంతిని, నా శాంతి వేరు, నా శాంతి నిజమైన శాంతి. యేసు ప్రభు శాంతిలో మాయలు లేవు, మర్మాలు లేవు, మోసాలు లేవు. ఎవరైతే ఆయన వద్దకి నిజమైన హృదయంతో వస్తారో ఆయన నిజమైన శాంతి మనకి దొరుకుతుంది పిల్లలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఏమిటి అంటే, మనందరం ప్రశ్నించవచ్చండి, అవునండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, శాంతినిస్తానన్నాడు, సమాధానాన్నిస్తానన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉంటానన్నాడు, మరి ఇంకా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంకా పోట్లాటలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంకా గొడవలు జరుగుతున్నాయి, నాకు ఇంకా ఎందుకు బాధలున్నాయి, నా జీవితంలో ఇంకా ఎందుకు బాధలున్నాయి? ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మోసపోవద్దండి. మనం 3 రకాల వ్యక్తులు యేసయ్య నుండి శాంతిని పొందలేరు.
3 రకాల వ్యక్తులు బాలయేసు నుండి సమాధానాన్ని పొందలేరు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3 రకాల వ్యక్తులు యేసయ్య నుండి తప్పనిసరిగా శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిర్ణయించుకోవాలి, యేసయ్య శాంతిని పొందే బిడ్డగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే శాంతిని పొందనటువంటి బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరు 3 రకాల వ్యక్తులు శాంతిని పొందలేనటువంటి వ్యక్తులు ఎవరు అంటే, హెరోదు రాజు. ఎవరండి మొదటివాడు? హెరోదు రాజు లాంటి వాళ్ళు. మనలో కూడా కొంతమంది ఉంటారండి హెరోదు రాజు అంటే వాళ్ళు. హెరోదు రాజు లాంటి వాళ్ళు ఆ యేసయ్య నుండి శాంతిని పొందలేరు. రెండవది ప్రియులారా, యెరూషలేము నగరవాసుల వంటి వారు. ఎవరు చెప్పండి అందరూ కూడా? యెరూషలేము నగరవాసుల వంటి వారు శాంతిని పొందలేరు. మూడవది ప్రియులారా, బెత్లెహేము నగరవాసుల వంటి వారు యేసయ్య శాంతిని పొందలేరు. ప్రియులారా, ఎందుకని ఇలాగ అంటున్నానంటే, వాక్యాన్ని త్వరగా తీసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఇది విని ఏది విని? 3 జ్ఞానులు హెరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువెక్కడా అని అడిగారు. యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువెక్కడా అని అడిగారు. అడిగితే అది విని హెరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందారంటండి. ప్రియులారా, యేసయ్య పుట్టాడంటే మనం ఎలాగుండాలి? సంతోషించాలా, కలత చెందాలా? సంతోషించాలా, భయపడాలా? హెరోదు రాజు భయపడుతున్నాడండి. హెరోదు రాజు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం హెరోదు రాజు గురించి ప్రియులారా. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట అతడు ఆ 3 జ్ఞానులను బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును. ఏమంటున్నాడండి హెరోదు రాజు? ఏమంటున్నాడు హెరోదు రాజు ఆ 3 జ్ఞానులతోటి? మీరు వెళ్ళండి, బాలయేసును కనుగొనండి, జాగ్రత్తగా కనుగొనండి. ఎలా కనుగొనాలండి? జాగ్రత్తగా కనుగొని తిరిగి వచ్చి నాకు చెప్పండి ఎక్కడున్నాడో బాలుడు. నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను? అందరు చెప్పండి గట్టిగా. ఆరాధించటానికి అన్నాడు ఆ మాట కాదు. ఎందుకన్నాడు? చంపటానికి అన్నాడు. ఎవరు చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు పొందరంటే, ఆయన తన రాజ్యములోనే జన్మిస్తున్నాడు అన్నా కానీ, తనకు చేరువలోనే జన్మిస్తున్నాడు అన్నా కానీ, ఎవరైనా కానీ ఇశ్రాయేలు దేశం వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే యెరూషలేము నగరానికి, బెత్లెహేము నగరానికి పెద్ద దూరం లేదండి, పక్కనే. ఇప్పుడైతే బార్డరేనండి, అటుపక్క పోలీసులు ఇటుపక్క పోలీసులు అంతే. నేను ఫిబ్రవరిలో వెళ్ళాను. పెద్ద దూరం ఉండదండి. యెరూషలేము బెత్లెహేము నగరం పక్కనే ఉంటాయండి. పక్కనే పుట్టినా కానీ యేసు ప్రభువుని ఒక శత్రువుగా, విరోధిగా చూశాడండి హెరోదు రాజు. యేసు ప్రభుని అంగీకరించలా, యేసు ప్రభుని స్వీకరించటానికి సిద్ధముగా లేడు. కారణం ఏమిటండి? ఒకే ఒక కారణం ప్రియులారా, గర్వం. ఏంటిది? గర్వం ప్రియులారా. గర్వం అనే పాపము ఉన్నటువంటి వాడు, గర్వాత్ములైనటువంటి వారు దేవుని యొక్క దీవెనని పొందలేరు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డ, ఒకవేళ నీలో ఆ ఈగో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకో. హెరోదు రాజు లాంటి వాడు దేవుని యొక్క, బాలయేసు యొక్క దీవెనలు పొందలేడో నెంబర్ 1. రెండవది ఎవరంటండి? 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదువుకుందాం. యెరూషలేము నగరవాసులు కలత చెందారు యేసు ప్రభు పుడితే. మనలో చాలామంది ఎట్లాంటి వాళ్ళే ఉంటారండి. మనలో చాలామంది ఎలాంటి వాళ్ళే ఉంటారో. యేసు ప్రభు జన్మించాడు అంటే హెరోదు రాజు కలత చెందాడు. ఎందుకని? ఆయన యూదుల రాజు అని చెప్పారు కదా. అయ్యో, నా రాజ్యం పోద్దేమో, నా రాచరికం పోద్దేమో అతను కలత చెందాడు. యెరూషలేము నగరవాసులు ఎందుకు కలత చెందారు? ఎందుకండి కలత చెందారు యెరూషలేము నగరవాసులు?
మనం అర్థం చేసుకోకుండా చాలాసార్లు వాక్యం చదువుతాం. ఎందుకనంటే హెరోదు రాజు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో మహాభయం. హెరోదు రాజు మహాక్రూరుడండి. ఈ యెరూషలేము నగరవాసులు ఎందుకు భయపడ్డారంటే, ఎందుకు కలత చెందారు అంటే, అమ్మో ఈ హెరోదు రాజు బ్రతికి ఉండగానే ఇంకొక రాజు పుట్టాడు అంటే అతను మమ్మల్ని ఏం చేస్తాడో, అతను మమ్మల్ని ఏమి చేస్తాడో భయముతో వాళ్ళు చచ్చిపోయారు పిల్లారా. వాళ్ళు కలత చెందారు. మనలో కూడా ప్రియులకు దేవుని ఇట్లా అందరిని అంటలేదండి, మనలో కూడా కొంతమంది ఈ రకం వాళ్ళు ఉంటారు. ఏమిటి, అయ్యో నేను పితాపుత్ర వేసుకుంటే ఎవరైనా నన్ను చూస్తారేమో, క్రైస్తవుడు అంటారేమో, యేసుప్రభు నమ్ముకున్నటువంటి వాడిని అంటారేమో. ఇంట్లో మాత్రం భోజనం చేయడానికి ముందుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తా, అక్కడ ప్రాబ్లం ఏమి లేదండి మనకి. కానీ ఒకవేళ సిటీకి వెళ్ళి హోటల్కి వెళితే పితాపుత్ర వేసుకోవటానికి కూడా మనకు నామూసి. బహిరంగంగా ప్రభువుకు సాక్ష్యం పలకాలంటే మనకి నామూసి, అవునా కాదా? ఎందుకని? పరాయి వాళ్ళు ఏమనుకుంటారో. ప్రభు అంటాడు ప్రియులారా, ఇతరుల ముందు నీవు నాకు సాక్ష్యం పలకకపోతే నా తండ్రి సమక్షంలో నేను కూడా నీకు సాక్ష్యం పలకను. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవ రకం వాళ్ళు ఎవరండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా చదువు. లూకా 2:7 త్వరగా వాక్యం. మరియమ్మ తన తొలిచూలు కుమారుని పొత్తిగుడ్డలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా బెత్లెహేము వాస్తులలాగా యేసయ్యకి నీ హృదయంలో స్థలాన్ని ఇవ్వకపోతే, యేసయ్యకి నీ కుటుంబంలో చోటు ఇవ్వకపోతే, యేసయ్యకి నీ జీవితంలో స్థలాన్ని ఇవ్వకపోతే, చోటు ఇవ్వకపోతే నీకు కూడా క్రిస్మస్ దీవెనలో రావు. ఈ 3 రకాల ప్రజలు యేసు ప్రభువు దీవెనలు పొందలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 3 రకాల ప్రజల్లాగా మనం ఉండకూడదు. మరి ఎలాగా ఉండాలి? ఎలాగా ఉండాలండి ప్రియులారా? 3 రకాల ప్రజల్లాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలి? దేవదూతల్లాగా ఉండు. ఎవరిలాగా ఉండాలి? దేవదూతల్లాగా ఉండాలి. ఇంకా ఎవరిలాగా ఉండాలి? గొల్లలలాగా ఉండాలి. ఎలా ఉండాలి? గొల్లవాళ్ళలాగా ఉండాలి. 3వది ఎలాగా ఉండాలి? 3 జ్ఞానుల్లాగా ఉండాలి. అప్పుడు నీకు దేవుని యొక్క దీవెనలు వస్తాయి. ఎందుకని మనం అంటాం, యేసు ప్రభు వచ్చాడు కదండి, దేవుడు అంటున్నాడు కదా, మనతో ఉండేటువంటి వాడు అంటున్నాడు కదా, ఇంకా ఎందుకండి? ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది ఎందుకని? ఉక్రెయిన్ దేశంలో యుద్ధం జరుగుతుంది ఎందుకని మాకు ఈ శ్రమలు బాధలు అంటే ఒకే ఒక కారణం ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు తాపించలేమండి. దేవుడు ప్రియులారా మన కొరకై ఇమ్మానుయేలు దేవుడిని తీసుకొని వచ్చాడు. నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో గొల్లల వలె ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధించగలిగితే, నీవు నేను కూడా ఆ యొక్క 3 జ్ఞానుల వలె తమను తాము తగ్గించుకొని దీనాత్ములుగా ఆ 3 జ్ఞానులు ఏం చేశారండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనములో వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరి. మొదటిగా ఏం చేశారు? ఆనందించారు. యేసు ప్రభువును చూచి నిండు మనసుతో ఏం చేశారండి వాళ్ళు? మొదటిగా ఆనందించారు. ఆనందిస్తున్నాము మనందరం కూడా? ఆనందిస్తున్నారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. మరొకసారి ఆనందించే వాళ్ళు మాత్రమే కొట్టండి. ఆనందించినటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదండి. మొదటిగా మనం ఏం చేయాలి ఈ రోజున? అందరు దయచేసి గట్టిగా చెప్పండి, ఆనందించాలి. నెంబర్ 1 మనందరం చేయాల్సింది ఏంటంటే ఆనందించాలి. దానికంటే ముందు వాళ్ళు ఆనవాళ్ళు ఎదుర్కొన్నారు, ఆనవాళ్ళు చూసుకున్నారండి. ఆనవాళ్ళు అంటే ఏంటి? వెతకారు. ఏం చేశారు? వెతకారు. మొదటిగా వెతకాలి ప్రభువుని. వెతికేటువంటి వారికి దొరికే దేవుడి పిల్లలు. మొదటిగా వెతకాలి, 2వది ఆనందించాలి, 3వది ఏం చేశారు? ఆరాధించాలి.
ఎలా ఆరాధించారు? సాష్టాంగపడి. ఎలా ఆరాధించారండి? ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయిందండి చర్చిల్లో కూడా. ఒకళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదండి, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయట్లా. ఒక అమ్మ మొన్న ఈ మధ్యలోనే నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, ఫాదర్ గారండి, నేను ఇంట్లో మీ వాక్యం వింటే మా ఆయనకి ఇష్టం ఉండదండి. ఏంటంటే మా ఆయనకి ఇష్టం ఉండదు. ఏమ్మా, నేను ఆయన ఏం తిట్టానా కొట్టానమ్మా, నా మీద ఎందుకు పగబట్టాడని అన్నాను. నా మీద ఎందుకు పగబట్టానంటే, లేదు ఫాదర్, మీరు అప్పుడప్పుడు కొద్దిగా ఖచ్చితంగా చెప్తారు వాక్యాన్ని. ఎలా చెప్తారంటండి? ఖచ్చితంగా చెప్తారు. తాగటం మంచిది కాదంటారు, చీకటి కార్యాలు చేయటం మంచిది కాదు, దేవుడు ఒప్పుకోడా అని చెప్తారు కదండి. అది ఇష్టం ఉండదు కాబట్టి మీ వాక్యాన్ని వింటే ఆయనకి ఇష్టం ఉండదండి. ప్రియులారా, ఇదిగో చాలా కర్రాఖండిగా చెప్తున్నాడు దేవుడు. ఆ జ్ఞానులు ఎవరండి? వాళ్ళు ఎవరండి? వాళ్ళు రాజులు, జ్ఞానులు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఆరాధించారండి? జేబులో చేతులు పెట్టుకొని కదా, సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకొని కదండి, నడువుల మీద చేతుల్లో పట్టుకొని కదండి. ఎలా ఆరాధించారండి? సాష్టాంగపడి. సాష్టాంగపడి ఆరాధించలేకపోయినా మోకాళ్ళ మీద ఉండన్నా ఆరాధించటం నేర్చుకో. మోకాళ్ళ మీద ఉండన్నా ఆరాధించటం నేర్చుకో. అప్పుడు దేవుడు దీవిస్తాడు నిన్ను. సాష్టాంగ ప్రమాణం అంటే ఏంటి తెలుసా? సర్వ అంగాలు కూడా భూమిని తాకటం అండి. అలాగ బొక్కబోర్లగా పడి యేసుప్రభుని ఆరాధించారు ఆ జ్ఞానులు, ఆ రాజులు. ప్రియులారా, మొదటిగా ఆనవాళ్లు కనిపెట్టారు, రెండవదిగా కనిపెట్టిన తర్వాత ఆనందించారు, మూడవదిగా ఆరాధించారు, నాలుగవది అర్పించారు. ప్రియులారా, ఏం చేస్తారు? అర్పించారు. వారు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని ప్రభువుకు సమర్పించారు. ఈ రోజున మన దగ్గర బంగారం లేకపోవచ్చు, సాంబ్రాణి లేకపోవచ్చు, పరిమళ ద్రవ్యం లేకపోవచ్చు. ఎందుకంటే అవి మనం వాడుకుంటున్నాం కాబట్టి. ప్రభువుకు అర్పించడానికి లేవండి. మన దగ్గర లేకపోవచ్చు, ఒకవేళ లేమిలో ఉండొచ్చండి. నీ హృదయాన్ని దేవునికి అర్పించు, నీ హృదయాన్ని దేవునికి అర్పించు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆర్భాటించాలి. ప్రభు యొక్క మహిమను మనం ఏం చేయాలి? ఆర్భాటించాలి, ప్రకటించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నిర్ణయించుకోవాలి. నీవు ఆశీర్వాదాలు, దీవెనలు, శాంతిని పొందనటువంటి వారిలాగా ఉండాలనుకుంటున్నావా బాలయేసు నుండి? లేకపోతే పొందేటువంటి గొల్లలలాగా, దేవదూతలలాగా, లేక ఇదిగో ఈ యొక్క ముగ్గురు జ్ఞానులలాగా ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే ప్రియులారా. ఈ లోకములో ఎక్కువ మంది హెరోదు రాజులు ఎక్కువైపోతున్నారు. ఈ లోకములో యెరూషలేము వాసులు ఎక్కువైపోతున్నారు. ఈ లోకములో దేవునికి చోటు ఇవ్వకుండా, ఎందుకంటే మన ఇతర విషయాలతో నిండిపోయామండి. యేసయ్యకు చోటు లేదు మన దగ్గర, యేసు ప్రభుకు చోటు లేదు. ఇంకెక్కడో చోటు ఉంటుందండి? మన వ్యవహారాలతోటి, మన ఆశలతోటి, మన వ్యామోహాలతోటి మన హృదయాన్ని నింపుకున్నాం. బెత్లెహేము వాసులు కూడా యేసయ్య నీకు చోటు లేదు పో అన్నారు. కారణం ఏమిటంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులతోటి వాళ్ళ గృహాలు నింపుకున్నారు. ప్రియులారా, ఈ హృదయాన్ని ఖాళీ చేద్దాం, ఈ హృదయాన్ని శుభ్రం చేద్దాం. యేసయ్య, నువ్వు నా హృదయంలోనికి వేంచేసిరా, నా గృహంలోనికి వేంచేసిరా, నా సంఘములోనికి వేంచేసిరా. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి. ఈ రోజున ఆ యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఆ ఇమ్మానుయేలు దేవుడు ప్రియులారా రెండు చేతులు చాచి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. రా బిడ్డా, రా, నా దగ్గరికి రా. నీ బాధ ఎంతటిదైనా కానీ, నీ కన్నీరు ఎంతటిదైనా కానీ, నీ వేదన ఎంతటిదైనా కానీ, సకలాన్ని మించినటి దేవుడు నేనున్నాను, సకలాన్ని కలుగజేసిన దేవుడు నేనున్నాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని పలుకుతున్నాడు. గొల్లలను దీవించిన దేవుడు, ముగ్గురు జ్ఞానులను దీవించినటి దేవుడు నిన్ను కూడా దీవిస్తున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. నీవు దేవునికి సమర్పించుకో, నేను బాలయేసుకు సమర్పించుకో. ఆ బాలయేసుని దీవించబోతున్నాడు. ఒక్క నిమిషం పాటు అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనం బాలయేసుకు సమర్పించుకుందాం. మమ్మ దీవించు తండ్రి, మమ్మ ఆశీర్వదించు నాయన అని ఒక్క క్షణం పాటు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ నా తర్వాత చెప్పండి.
ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, మా మీద దయగా నుండండి. మా మీద దయగా నుండండి. ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, నీ శాంతిని మాకివ్వండి. మీ శాంతిని మాకివ్వండి. మీ సమాధానాన్ని మాకివ్వండి. మీ సమాధానం మాకివ్వండి. ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, మీ చిన్నారి హస్తాలతో మీ చిన్నారి హస్తాలతో మమ్ములను, మమ్ములను, మా కుటుంబాలను, మా కుటుంబాలను, మా సంఘాలను మా సంఘాలను దీవించండి. దీవించండి. ఆమేన్. ఆమేన్.